అటు వారి గురించి ఇక్కడ ప్రవక్త ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, చూడండి, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించిపోచున్నది, విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్మల్ని శిక్షించగా యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. దేశములో సాత్వికులైన ఆయన న్యాయ విధులు అనుసరించి సమస్త దీనులారా యెహోవాను ఎదుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించి నడిచిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచపడుదురు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించిపోతా ఉన్నది. అసలు కొంతమందికి అసలు దేవుడు నీకు ఆ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో కూడా తెలియకుండా బ్రతుకుతూ ఉన్నారు ఈ లోకంలో. మనుషులకు ఆలోచన ఎలా ఉండి అంటే, తినటానికి, త్రాగటానికి, సుఖంగా నిద్రించడానికి, పొలంలో ఉండి కష్టపడి పని చేయడానికి ఇదే జీవితం అనుకుంటా ఉన్నారు మనుషులు. అసలు మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, దేవుడు మనల్ని ఎందుకు కలగజేశాడు, దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుడు ఎందుకు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు, మనం ఏ విధంగా నడుచుకోవాలన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా మనుషులకి లేదు. ఉందండి ఎవరికైనా? లేదు ఈనాడు. అలాగే వాళ్ళు ఎలా ఉన్నారంటే, లోకంలో ఉన్నటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకుంటా ఉన్నారు. అందుకే దేవుని యొక్క కోపము ఉగ్రత దినము రాకమునిపే మీరు కూడిరండి అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉగ్రతను తట్టుకునేటువంటి స్థితి ఎవరికీ లేదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నోవాహు కాలంలో దేవుడు నోవాహు ద్వారా ప్రజలకు హెచ్చరిక చేశాడు. మనుషులందరూ కూడా తమ మార్గములను చెరుపు వేసుకొని భక్తిహీనమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుడు చూసినప్పుడు నోవాహు మాత్రమే నిర్దోషిగా, నీతిమంతుడిగా, కృప కలిగినటువంటి వాడిగా ఉన్నాడు నోవాహు. దేవుడు నోవాహుతో సెలవిచ్చాడు, ఇదిగో ఈ భక్తిహీనుల సమూహం మీదకు నేను 40 రాత్రింబళ్ళు జలప్రళయాన్ని రప్పించబోతా ఉన్నాను. నీవు నీ ఇంటి వారును నేను చెప్పినటువంటి ఓడను మీరు నిర్మించుకోండి అని దేవుడు నోవాహుతో చెప్పాడు. నోవాహు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము, ఆ దేవుడు చెప్పినటువంటి కొలతల ప్రకారము నోవాహు ఓడను నిర్మించుకున్నాడు. తాను యొక్క 3 కుమారులు షేము, హాము, హెపేతు, అలాగే తన కోడళ్ళు, తన భార్య 8 మంది ఓడలో ప్రవేశించారు. మరి మిగతా వాళ్ళ గతి ఏమైంది? మిగతా వాళ్ళ పరిస్థితి ఏమైంది? మొత్తాన్ని దేవుడు, భక్తిహీనుల సమూహాన్ని దేవుడు తుడిచిపెట్టి వేశాడు గొప్ప జలప్రళయం ద్వారా. నీరు ప్రపంచంలోని ఎత్తైనటువంటి పర్వతం, అరారుల పర్వతం అనేటువంటి పర్వతం మీద నోవాహు యొక్క ఓడ ఆగిపోయింది. అంటే ప్రచండ వర్షం, ఆకాశతూములు ఇప్పబడ్డాయి, భయంకరమైనటువంటి వర్షము. అప్పుడు కూడా జనులు ఎలా ఉన్నారంటే ఎరిగి ఎరగనట్లున్నారు. ఎరిగి ఎరగనట్లంటే వీళ్ళకి ఏం పని లేదు, హెచ్చరికలు చేస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు, పని బాట లేకుండా పొట్టకూటి కొరకు ఇలా చేస్తూ ఉన్నారని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ చెప్పిన ప్రవక్త ఏమన్నాడంటే, సిగ్గుమాలినటువంటి జనులారా మీరు కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించిపోతూ ఉంది. తూర్పాలు పోస్తాం కదా, ఇలా పోస్తూ ఉన్నప్పుడు పొట్టు ఎలా వస్తుంది? గాలికి ఎగిరిపోతూ ఉంటుంది, ఎక్కడో దూరాన్ని పడుతూ ఉంటుంది. అలాగే సమయం కూడా గతించిపోతూ ఉన్నది. మనం అనుకుంటాము ముందు రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయనుకుంటూ ఉంటారు చాలామంది. భవిష్యత్ దినాల్లో మనం మంచి స్థితిగతుల్లో ఉంటాము, ఏదో ఒక రోజు మేము మంచిగా కోటీశ్వరులు అవుతాము, ధనవంతులు అవుతాము, యోగ్యత కలిగి మేము జీవిస్తాము అనుకుంటా ఉంటారు. ఏ క్షణాన ఎప్పుడు మనం మా ప్రాణం పోతే ఎవరికి తెలియదు. అందుకనే సమయం అనేది గతించిపోతా ఉన్నది. విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీద రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రతదినము రాకమునిపే కూడిరండి. 1 తిమోతి రాసిన పత్రికలో జనుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, క్షమించాలి, 2 తిమోతి 3వ అధ్యాయం 3వ వచనంలో ఈనాడు మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, లోకములో ఎలా జీవిస్తూ ఉన్నారంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. మనుషులు ఎలా ఉన్నారంట? స్వార్థప్రియులు. ఎవడు స్వార్థంతో వాడు బ్రతుకుతా ఉన్నాడు, ఎవడు బాగుపడితే వాడే మేలు అనుభవిస్తానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఎదుటివానికి మేలు చేసేటువంటి స్థితిగతులు ఎవరికీ లేవు. స్వార్థం అంటే ఏంటి? ఏదైనా కూడా వాడు సుఖంగా ఉండాలి, నేనే బ్రతకాలి, నేనే పై చేయిగా ఉండాలన్నటువంటి ఆలోచన.
ఎదుటివాడు ఆపదలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వాడిని పరామర్శించి వాడికి సహకరించేటువంటి స్థితి లేదు. అంటే ఈ అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉన్నారంటే స్వార్థప్రియులుగా ఉన్నారు. అలాగే మరొక విషయం కూడా, ధనాపేక్ష కలిగిన వారై ఉన్నారు, పెంకుముల ఆడువారులాగా ఉన్నారు, అహంకారుల వలె ఉన్నారు, దోషకులుగా ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు, కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు, అపవిత్రులు. పుట్నోట్స్లో ఏమేముంది? అపవిత్రులు. అంటే చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇలా మనం చెప్పుకుంటూ పోతే లోకంలో ఒక మనుషుల పరిస్థితి ఎలా ఉంది. ఇంచుమించు మీరు ఆదికాండము 5, 6, 7 అధ్యాయాలు చూస్తే, నోవాహు వారి మధ్యలోనికి ఆత్మరూపిగా వెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించాడు. అంటే చూడండి, ఆత్మరూపిగా వెళ్ళి వారి మధ్యలో ప్రకటించాడు. ఏమని ప్రకటించి ఉంటాడు? జలప్రళయం రాబోతా ఉంది, దేవుని ఉగ్రత రాబోతా ఉందని వాళ్ళకి ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు లోకాసు వార్త చూడండి. ఇక్కడికి మరలా వద్దాం ఒకసారి. లోకాసు వార్త మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయంలో నోవాహు దినములలో జరిగినట్లు కూడా ఇప్పుడు కూడా జరుగుతూ ఉందని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 17వ అధ్యాయం 26వ వచనంలో, నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేసిన. అంటే నోవాహు దినములలో జరిగినట్లు కూడా ఇప్పుడు మనుష్య కుమారుడు దినాల్లో కూడా జరుగుతూ ఉంది. జనులు దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు? తమ జీవితాలను వ్యర్థంగా గడపటానికి, తమ జీవితాలను తినటానికి, త్రాగటానికి, సుఖంగా నిద్రించటానికి. లోకంలో బ్రతకాలంటే కష్టపడి పనిచేయాలి కాబట్టి ఏదో ఒక ఉద్యోగమో, ఏదో ఒక వ్యాపారమో, ఏదో ఒక పొలం పనో చేసుకొని అంతే తమ జీవితాలను, కాలంని వ్యర్థంగా గడుపుతూ ఉన్నారు. అసలు మనం బ్రతికి ఉన్నదే దేవుని కృప వలన. అసలు మనం ఆహారం తీసుకుంటుందే దేవుని కృప వలన. ఆయన సెలవు లేకుండా ఒక్క పూట కూడా భోజనం చేయటం అసాధ్యము. దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు, అనేకమైనటువంటి సంవత్సరాలను ఇచ్చాడు. కాబట్టి నీ బ్రతుకు దినములేంటో, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో, ఎలా ఉంటుందో మరణించిన తర్వాత అన్నటువంటి ఆలోచన లేకుండా జనులు ఉన్నారు. మరి నోవాహు కాలంలో కూడా జలప్రళయం వచ్చి వారందరినీ కూడా నాశనం చేసే దినము వరకు కూడా మనుషులు ఎలా ఉన్నారంట? తినుచు త్రాగుచు పెళ్ళాడుచు. ఇప్పుడు పరిస్థితుల్లో కూడా అలాగే ఉన్నారు. అందుకే పౌలు గారు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నారంట? మనుషులు స్వార్థప్రియులుగా ఉన్నారు, ధనాపేక్షలుగా ఉన్నారు. ధనాపేక్ష అంటే ఇక ధనమే ప్రాపకమని నమ్ముతూ ఉన్నారు. ధనం లేకపోతే ఇక మనకి ఈ భూమి మీద సరైనటువంటి స్థితిగతులు ఉండవు అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. చూడండి, ధనము నీ అవసరాన్ని తీస్తుందేమో కానీ నీకు నిత్యజీవాన్ని ఇవ్వదు. ధనము నీకు నీ లోకంలో ఉన్నటువంటి మంచి వస్త్రాలు, మంచి నగలు, మంచి ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ నీకు శాంతి, సమాధానము, నెమ్మది నీకు దొరకదు. ధనము ఈ లోకంలో ఉన్నటువంటి నీకు భౌతిక సంబంధమైనటువంటి కోరికలను నిన్ను తీరుస్తాయేమో కానీ నిన్ను విశ్వాసములు అభివృద్ధిపరిచే విధంగా చేయదు. అందుకే అంటాడు, ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకునేది అని తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది. అంటే చూడండి, జనులు స్వార్థప్రియులుగా, ధనాపేక్షలుగా కొంతమంది జీవిస్తూ ఉన్నారు. నోవాహు కాలంలో కూడా అదే విధంగా జీవిస్తూ ఉన్నారు. అంతలోనే జలప్రళయం వచ్చి వారందరినీ కూడా ఏం చేసింది? నాశనము చేసింది. ఎవరు మిగిలారు మరి? నోవాహు కాలంలో ఎవరున్నారు? నోవాహు తన కుటుంబం మాత్రమే. ఇదే విషయాన్ని 1 పేతురు రాసిన పత్రికలో మనకు రాయబడి ఉంది. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. దేవుని దీర్ఘశాంతమును కనిపెట్టి చూడనప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకి, అనగా చూడండి, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించాడు. నోవాహు ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేసి ఉంటారు? అపహాస్యం చేసి ఉంటారు. ఈ నోవాహు పిచ్చోడు, మేము చూడు చక్కగా ఇల్లు కట్టుకుంటా ఉంటే, మేము చూడు చక్కగా పెళ్లి చేసుకుంటా ఉంటే, మేము చూడు చక్కగా తింటూ తాగుతూ ఉంటే, ఈ నోవాహు ఏంది మా మధ్యలోనికి వచ్చి జలప్రళయం రాబోతూ ఉంది, దేవుని ఉగ్రత రాబోతూ ఉందని నోవాహు చెప్తే వాళ్ళు ఏం చేసి ఉంటారు? తిరస్కరించి ఉంటారు. ఏం చేసి ఉంటారు? తిరస్కరించటము.
మనుషులు మూర్ఖత్వంలో జీవిస్తూ ఉన్నారు, బుద్ధిహీనంగా జీవిస్తూ ఉన్నారు, దుష్ట మార్గంలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఎప్పుడు ఆపద హఠాత్తుగా వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రమాదం వస్తుందో తెలియదు. అందుకని ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నోవాహు ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాను, కానీ ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేమనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇప్పుడు కూడా మనకు దేవుడు వారు నీటి మూలంగా ఏ విధంగా రక్షించాడో, క్రీస్తు యేసు మూలంగా బాప్తిసం ద్వారా దేవుడు మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షిస్తూ ఉన్నాడు. అంటే ఒకవైపేమో లోకంలో మనుషుల పరిస్థితి ఆ విధంగా ఉంది, ఒకవైపేమో క్రైస్తవులు క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల లేదు. క్రీస్తు వలె ఉన్నట్టుకు మనం అన్ని విషయాల్లో సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో మనం ఎదగాలి, ఎదుగుదల లేదు. ఒకవైపు ప్రజల యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మరి మనుషులను రక్షించేది ఎవరండి రక్షించేది? ఎవరు రక్షించాలి? ఎవరు వెళ్ళి సువార్త ప్రకటించాలి? ఎవరు వెళ్ళి ప్రజలను తమ మార్గం వైపు తిరిగే విధంగా చేయాలి? ఎవరి మీద ఉందా బాధ్యత? మనందరి మీద ఉన్నది. సంఘానికి దేవుడు ఆ పని అప్పగించాడు. సంఘం అంటే ఎవరు? క్రీస్తు యేసు ద్వారా రక్షింపబడినటువంటి వాళ్ళు, లోకంలో నుంచి దేవుని యొక్క రాజ్యంలోనికి పిలవబడినటువంటి వారు. సంఘానికి ఆ పని ఉన్నది. దేవుడు రేపు నేను లెక్క అడుగుతాడు. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఏ లెక్క అడుగుతాడు? నువ్వు రక్షణ పొందావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, నువ్వు ఎంతమందిని రక్షించావు? నిన్ను ప్రశ్న ఎత్తి నువ్వేం చెబుతావు? ఏం చెప్తావు? చూడండి ప్రియమైన వారలారా, దేవుడిచ్చేటువంటి తలాంతును మనము దాచిపెట్టుకోకూడదు. చూడండి, మొదటి శతాబ్దం క్రైస్తవులు వాళ్ళు చేసిన పని ఏంటంటే, వారికి ఉన్నటువంటి ఆస్తి స్థిరాస్తులు అమ్మి అపోస్తులు పాదముల యొద్ద పెట్టి అనుదినము రక్షణ పొందిన వారిని సంఘంలో చేరుస్తూ ఉన్నారు. ఎక్కడ చేరుస్తూ ఉన్నారు? సంఘంలో చేరుస్తూ ఉన్నారు. అసలు ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలే మనకు లేకపోతే ఇతరులకు సువార్త ఎలా ప్రకటించాలి, ఇతరులను రక్షణ మార్గంలోనికి ఎలా తీసుకురావాలని ఆలోచన మనకు ఎలా వస్తుంది? మన పరిస్థితి కూడా ఎలా ఉందంటే, నామకార్థపు క్రైస్తవులు, సో కాల్డ్ క్రిస్టియన్స్, పేరుకు మాత్రమే క్రైస్తవులు. పేరుకు మాత్రం ఎలా ఉన్నారు? క్రైస్తవులు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుడిచ్చినటువంటి తలాంతులు దాచిపెట్టుకునేటువంటి వాళ్ళు. ఆయన అంటాడు, సోమరి అయిన చెడ్డదాసుడా. వాస్తవానికి నోవాహు ఇక్కడ మీరు చూస్తే, ఆదికాండంలో చూస్తే ఇంచుమించు 100 సంవత్సరాలు వెళ్ళి వాళ్ళకి ప్రకటించాడు. 500 సంవత్సరాలు అప్పుడు జలప్రళయం వస్తుందని నోవాహు చెప్తే 600 సంవత్సరాలు ఉన్నప్పుడు భూమి మీదకి జలప్రళయం వస్తుంది. అంటే ఆ 100 సంవత్సరాలు కూడా వెళ్ళి నోవాహు ప్రకటిస్తే ఎంతమంది ఓడలోకి వచ్చారు? ఎంతమంది? 8 మందే. అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏముందంటే, నోవాహును ఒక పిచ్చివాడిని చూసినట్లు చూసి ఉంటారు. ఈనాడు మనుషులు కూడా అలాగే ఉన్నారు. సువార్త అంటే వాళ్ళకి వ్యతిరేకంగా, ఇదేదో పాపుల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడో, మేము పాపులము కాదని అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నారు. అందుకనే సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు అజ్ఞానంలో జీవిస్తారు, బుద్ధిహీనులారా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములో ప్రకటన చేయుచున్నది, పురద్వారములో పట్టణములోను జ్ఞానము ప్రచురము తెలియచేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసుకులారా మీరు ఎన్నాళ్ళు అపహాసము చేయు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశం మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు ఎవరంటున్నారు ఈనాడు? దానికి ఒక కారణం ఏంటంటే, రక్షణ పొందినటువంటి వాళ్ళు సరైనటువంటి ఆత్మ సంబంధం ఎదుగుదల లేకపోతే పక్కవాడికి ఏమొస్తుందంటే, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళే సరిగ్గా లేరు, ఇక నేను పోయి ఏం చేయాలి? లోకంలో ఉన్న మనుషుల ఆలోచనలు ఇలాగే ఉన్నాయి.
అంటే చూడండి, దేవుడు ఏమంటాడంటే మనల్ని లెక్క అడిగినప్పుడు మనం కూడా పరిపూర్ణమైనటువంటి జీవితం, అందుకే నేను ముందే చెప్పాను, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం ఏమవ్వాలి, మార్చబడాలి. యేసుక్రీస్తు వారి యొక్క ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో ఆ విధంగా మనం నెరవేర్చాలి. పరిపూర్ణటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మన జ్ఞానాన్ని కలిగి ఉంటూ ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. ఇక మరి లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈ విధంగా ఉంది. ఎలా ఉందంట, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదురు. అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయదు ఆనందింతురో. బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపు విని తిరగండి. గద్దింపు విని ఏం చేయాలంట, దేవుని తట్టు తిరగాలి. ఇందాక జెఫన్యా ప్రవక్త ఏమన్నాడు, సిగ్గుమాలిన జనులారా. కొంతమందికి ఏదో అంటారు, మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అంట. పశువులాగా ప్రవర్తించేటువంటి వాళ్ళు. ఇదే సామెతలందరూ చూడండి, గద్దింపు నిర్లక్ష్యం చేసేవాడు నిజంగా పశుప్రాయుడే. అంటే దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వాడు పశుప్రాయుడే. సామెతలందు 12వ అధ్యాయము, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. అంటే వాడు పశువుతో సమానం. కానీ దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు మనకి ఏది మంచిదో, ఏది మేలో, ఏది ఉపయోగకరమో, ఏది శ్రేష్టమైనదో, ఏది గొప్పదో, ఏది దేవుని దృష్టిలో విలువైందన్నటువంటి ఇంకిత జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అసలు దేవుణ్ణే తిరస్కరించి పెట్టేసి నోవహు కాలంలో జనులు జీవించినట్లుగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకోవచ్చు, ఎప్పట్లాగే లోకం పుట్టినది మొదలుకొని ఇప్పుడు ఎలాగ ఉందో ఇంక భవిష్యత్తులో కూడా అలాగే ఉండిద్ది అనుకుంటారు. నోవహు కాలంలో కూడా వాళ్ళు అదే విధంగా ఆలోచన కలిగి ఉన్నారు. కానీ జలప్రళయం వెంటనే వచ్చింది. ఎవరు కూడా ఊహించలా. ప్రమాదం అనేది వచ్చినప్పుడు, నాశనం అనేది వచ్చినప్పుడు ఎవరికి అర్థం కాదు. ఆ కింద వచనంలో చూడండి, ఇప్పుడు సామెతల మొట్టమొదటి వచనంలోనే ఏమంటాడో, మొట్టమొదటి వచనంలో 24వ వచనం చూడండి, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరున్న లక్ష్య పెట్టకపోయిరి,